ఇథనాల్ కంపెనీలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చి ఇప్పుడు వాటిపై కాంగ్రెస్ విమర్శించడం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు తగదని బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ సమావేశంలో విమర్శించారు. అనుమతులకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని వారు సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలోచన వాళ్ళకొచ్చి మీ దగ్గరికి, మీ హరీష్ రావు దగ్గరికి, నీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు లొకేషన్ చూపెట్టిర్రు, వాళ్ళకు ల్యాండ్ ఇప్పించిర్రు, వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఇచ్చిన పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏదైతే ప్రెస్ మాట్లాడిరో మీ సిపిఐ ద్వారా కానీ, సిపిఎం కావచ్చు, బిఎస్పీ కావచ్చు, వామపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ విడుదల చేసి మీరు అక్కడ ఒక మాట మాట్లాడితే ఇవాళ ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో మీకు అర్థమే. మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళ కవ్వంపల్లి ఎందుకు రాలే, అటెండ్ కాలే అంటాడు. ఇవాళ తీర్మానాలు ఇచ్చి చేసింది నువ్వే, రేపు పొద్దుగల నువ్వు రా, ఒకటే మీరు తీసుకొని వచ్చి అంబేద్కర్ అక్కడ కూర్చుందామా, మనం వామపక్షాలతో కలిపి పోదామా, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి, ఎప్పుడు టైం ఇస్తారో మేము చెప్పండి. నిన్న వామపక్షాలందరినీ కలుపుకొని, వాస్తవానికి ఈయన ప్రోగ్రాం కాదు అది, ఇలా వామపక్షాలను హైజాక్ చేసిండే. వాస్తవానికి సిపిఎం పార్టీ వాళ్ళు మరి ఏదైతే ఆ ఇథనాల్ కంపెనీ గురించి దుర్వాసన వస్తుంది, ప్రజలకు వ్యర్థాలు వస్తున్నాయి బయటికని మొన్నటి నుంచి వాళ్ళు పాపం అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. దాన్ని నేను హీరోను కదా, వాళ్ళు ముందటుంటే ఎట్లా అని ఈయన ముందటికి వచ్చి నిన్న ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిండో, సరే నువ్వు వచ్చినావు, శాంతియుతంగా ధర్నా చేసుకో, ఒక బుర్ర లేని లెక్క మతి భ్రమించి అధికారం కోల్పోయిన ఒక పిచ్చి కుక్క ఎట్లా తిరుగుతుందో అట్లా తనకు షేక్ అవ్వకుండా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే, ఇలా పర్మిషన్ ఇచ్చి కోట్ల రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ ఇలా ధర్నా చేస్తున్నాడు. నీ వెనకాల ఉన్న ప్రజలు నిన్ను చూసి చీ కొడుతురు. సిగ్గుందా నీకు? ఆ రోజు నీకు ప్రజలు గుర్తురాలేదా? ఈ బెజ్జంగి మండలి ప్రజలు గుర్తురాలే ఆ రోజు? ఈ ఇందిరా మిల్లకు పాపం మరి వాళ్ళకి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, మళ్ళా కూడా రెండో విడితి ఇస్తారట. ఇక నా పప్పుడు కదిగడానికే నువ్వు ఇలా ఈ కార్యక్రమం చేపట్టినావు. అవునా, కమిషన్ తీసుకున్నా అంటున్నావు. మీ బీఆర్ఎస్ నాయకులు, మండల నాయకులతో సహా మొత్తం చిట్టా ఉన్నాయి. ఆ బ్రోకరే మాకు ఇస్తాడు, నువ్వు అన్న బ్రోకరే. ఖచ్చితంగా మీడియాకు మేము విడుదల చేస్తాం, నీ వెంబడే పడతాం. నిన్ను ఆల్రెడీ 60 కిలోమీటర్ల లోతుకు దొక్కినాం, నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గర పడ్డాయి. ఆఫీస్ పట్టుకొని మేము వస్తాం. పర్మిషన్ నువ్వు ఇచ్చినావా? నీ టీఆర్ఎస్ హయాంలో వచ్చిందా, మా కాంగ్రెస్ హయాంలో వచ్చిందా? అప్పటికి ఎలక్షన్లే కాలేదు, ఇది ఆగస్టులో, అప్పటికి ఎలక్షనే జరగలేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు. పెట్టుకొని మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతకు 100 రెట్ల 1000 రెట్ల రెట్టింపుతో నచ్చి నిన్ను ఏం చేయాలో అది చేస్తారు. నువ్వు నాన్ లోకల్, నువ్వు సెటిలర్. ఇక్కడ నేను తరిమి కొట్టే రోజు దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా నీకు తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తాం. నువ్వు జరిగిందని గతంలో మీరున్న హయాంలో మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు, మీ జడ్పీసీలు, మీ మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. మీ హయాంలో తీర్మానం ఇచ్చారు, ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదని మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ బదనాం చేయడానికి ఏదో బురద కలిపి చల్లని చేస్తున్నారు. ప్రజల్ని గమనిస్తున్నారు ఏది కరెక్ట్. ముదిరాజు కుటుంబాల మీద అన్యాయం జరిగింది వాస్తవమే, కానీ ముదిరాలను మీరు అప్పుడు అన్యాయం తెలియకుండా, మండల నాయకులు తెలియకుండా మాకు ఫ్యాక్టరీలు వచ్చినాయంటే నమ్ముతారా ప్రజలు? మేము అప్పుడు అధికారంలో లేము, మా ఎమ్మెల్యే లేరు, మేము సర్పంచ్ లేము, మా ఎవరు కూడా లేరు. మమ్మల్ని మీరు పర్మిషన్ ఇచ్చారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తగిన కొద్ది ఇంతకుముందు చెప్పారు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో 30,000 మెజార్టీ మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గెలిచినారు. బుద్ధి చెప్పిన బాలకృష్ణ పద్ధతి గతంలో తన చుట్టూ ఉంచుకున్న సర్పంచులే, అక్కడ ఉన్న 4 గ్రామాలకు చెందిన సర్పంచులు తన మనుషులే. అదే సమయంలో మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న, మండలంలో స్థిరంగా ఉన్న తన ఎంపీపీ, ఫ్యాక్టరీకి కూతవేటు దూరంలో తన జడ్పీటీసీ, వీళ్ళందరినీ ఒక వలయంగా చేసుకొని తనే పర్మిషన్ ఇప్పించి